హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ జాబ్ సెక్టార్స్ కలిసి ఉన్న ఒక మంచి జాబ్ అప్డేట్ అయితే మేము ముందుకు వచ్చేసాం. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది BIS అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుంచి వచ్చిన యంగ్ ప్రొఫెషనల్ రిక్రూట్మెంట్ 2025 గురించి. సో ఇది 2 years కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్. సో దీనికోసం మీరు ఎలా అప్లై చేసుకోవాలి అండ్ సాలరీస్ అండ్ క్లియర్గా ఎంత వస్తాయి అండ్ ఏజ్ లిమిట్స్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మా నుండి చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో BIS అంటే మన భారతీయ ప్రామాణిక సంస్థ. ఇది స్టాండర్డైజ్డ్ ప్రోడక్ట్ సర్టిఫికేట్, హాల్ మార్కింగ్, ల్యాబ్ టెస్టింగ్ వంటి వర్క్స్ అయితే చేసే ఒక జాతీయ సంస్థ. సో ఇది కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మంత్రిత్వ శాఖ కింద కూడా అయితే ఇది పనిచేస్తుంది. సో ఇప్పుడు వీళ్ళు వచ్చేసి యంగ్ ప్రొఫెషనల్స్ ను సదరన్ రీజనల్ ఆఫీస్ కోసం అయితే రిక్రూట్ చేస్తున్నారు. సో దానికోసమే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్లో ఉన్న డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం. పోస్ట్ నేమ్ చూసుకున్నట్లయితే యంగ్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికేషన్ డిపార్ట్మెంట్. సో దీంట్లో అయితే యంగ్ ప్రొఫెషనల్ పోస్ట్ అనేది ఉంది. అండ్ ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 5 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉన్నాయి అనేసి ఇక్కడ చెప్తున్నారు. అండ్ కాంట్రాక్ట్ టర్మ్ చూసుకున్నట్లయితే 2 years అనేది కాంట్రాక్ట్ ఉంది. అండ్ జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే సదరన్ రీజనల్ ఆఫీస్ కింద ఎక్కడైనా, అంటే తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, గోవా లేదా అవసరమైతే పాన్ ఇండియా ట్రావెల్ అయితే ఉండొచ్చు. సో ఈ ఏరియాస్లో ఎక్కడైనా మీరు జాబ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే సైన్స్, ఇంజనీరింగ్, BE, బీటెక్లో మీరు రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ MBA లేదా దానికి ఈక్వలెంట్ డిగ్రీ అంటే రెగ్యులర్గానే చేసి ఉండాలి, అది కూడా. అండ్ మార్క్స్ వచ్చేసి 60% లేదా CGPA ఈక్వలెంట్గా ఉండాలి. అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే అట్లీస్ట్ 2 years అనేది మార్కెటింగ్ లేదా రిలేటెడ్ ఫీల్డ్లో మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా ప్రిఫరెన్స్ అనేది కూడా ఇస్తారు అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఏజ్ లిమిట్స్ మనం చూసుకున్నట్లయితే August 1, 2025 నాటికి మీరు 35 years బిలో ఉన్న వాళ్ళైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి డౌట్ లేకుండా. అండ్ దీనికోసం సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనుకుంటే, ఫస్ట్ ఎవరైతే అప్లై చేస్తారో అక్కడి నుంచి అయితే వాళ్ళని షార్ట్ లిస్టింగ్ చేయడం జరుగుతుంది వాళ్ళ అప్లికేషన్ చూసి. అండ్ దాని తర్వాత ప్రాక్టికల్ అసెస్మెంట్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత రిటర్న్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో షార్ట్ లిస్ట్ అవ్వడం అంటే జాబ్ కన్ఫర్మ్ అయిపోయిందనమాటే కాదు. అండ్ ఫైనల్ సెలెక్షన్ అన్ని రౌండ్స్ క్లియర్ చేసిన తర్వాతే ఫైనల్గా మిమ్మల్ని జాబ్కి సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో షార్ట్ లిస్టింగ్ అయిన తర్వాత చాలా ప్రాసెస్ ఉంటుంది. అది ప్రాక్టికల్ అసెస్మెంట్, రిటర్న్ టెస్ట్, టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ. ఈ రౌండ్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత మిమ్మల్ని జాబ్కి అయితే సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దీనికోసం శాలరీస్ చూసుకున్నట్లయితే పర్ మంత్ శాలరీ వచ్చేసి 70,000 రూపీస్ ఉంది. అండ్ 2 years ఇది ఫిక్స్డ్ శాలరీ. ఇది 2 years కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ కాబట్టి 2 years అనేది ఇది ఫిక్స్డ్. అండ్ TADA చూసుకుంటే జాయినింగ్కి ఇవ్వరు, కానీ అఫీషియల్ వర్క్ కోసం ట్రావెల్ చేస్తే BIS ఆఫీసర్ అలవెన్స్గా అయితే ఇస్తారు. అండ్ లీవ్స్ చూసుకున్నట్లయితే 1 yearకి గాను 12 days పెయిడ్ లీవ్స్ ఉన్నాయి. అండ్ క్యారీ ఫార్వర్డ్ లేదా ఎన్కాష్ చేయలేరు. అండ్ ఆఫీస్ అవర్స్ చూసుకున్నట్లయితే మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 5:30 PM వరకు మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీనికోసం కొన్ని రూల్స్ ఉన్నాయి. అదేంటి అంటే కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ ఎండ్ ఆఫ్ పీరియడ్ తర్వాత ఆటోమేటికల్ అది క్లోజ్ అయిపోతుంది. అది కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇది 2 years కాంట్రాక్ట్ బేస్డ్ మాత్రమే, తర్వాత జాబ్ చేస్తాము అన్న కూడా వాళ్ళు అగ్రీ చేయరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదర్ అసెస్మెంట్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి పోలీస్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ కూడా దీనికోసం అయితే అవసరం అని చెప్తున్నారు. అండ్ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలి. అండ్ BIS వద్ద 30 days నోటీస్తో టర్మినేట్ చేసే హక్కు కూడా ఉంటుంది. సో దీనికోసం మీరు ఎలా అప్లై చేసుకోవాలి అనుకుంటే అప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అది ఎలా అంటే అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో BIS వెబ్సైట్, అక్కడి నుంచి అయితే మీరు రిక్రూట్మెంట్ అప్లికేషన్ తీసుకోవాలి. దాని తర్వాత YP రిక్రూట్మెంట్ అప్లై ఫర్ SRO. అండ్ దానికోసం లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే September 5, 2025. ఈ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాలి. అండ్ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే దీనికోసం ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. అండ్ ఈ డెడ్ లైన్ తర్వాత మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్స్ కూడా యాక్సెప్ట్ చేయరు. అండ్ ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ చేస్తారు. సో మీరు అప్లికేషన్ సెండ్ చేసే ముందు ఒకసారి క్లియర్గా అయితే చూసుకోండి. అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తిగా ఫ్రీ అండ్ మెరిట్ బేస్డ్ ఆధారంగా అయితే ఉంటుంది. సో ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ట్రై చేస్తే లీగల్ యాక్షన్ ఉంటుంది.
సో అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు మీ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ ప్రూఫ్స్, ఈమెయిల్, మొబైల్ డీటెయిల్స్ అన్నీ కూడా వెరిఫై చేసుకోండి. తప్పు ఉంటే అది రిజెక్ట్ చేస్తారు కాబట్టి. సో ఇది BIS యంగ్ ప్రొఫెషనల్ రిక్రూట్మెంట్ 2025 ఫుల్ డీటెయిల్స్. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాం. వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ జాబ్ సీకర్స్తో ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.